ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీతో నేను మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తానండి. సో మార్నింగ్ లేవగానే కాఫీ తాగాక నేను వాకింగ్కి అయితే వెళ్ళానమాట, మార్నింగ్ వాక్కి. సో ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. 7:40కి అలా వెళ్ళేసరికి ఎండ అనేది చాలా పెరిగిపోతుంది. 7:40 టు ఆల్మోస్ట్ నా వాకింగ్ ఫినిష్ అయ్యేసరికి 8:40 అలా అవుతుంది. కాసేపు కూర్చొని రావడానికి అలా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం అయితే తీసుకుంటాను. కాసేపు వాక్ చేసి 45 to 50 మినిట్స్, తర్వాత ఒక 10 మినిట్స్ అలా కూర్చొని బయట రెస్ట్ తీసుకొని మళ్ళీ వస్తానన్నమాట ఇంటికి. సో వచ్చాక ముందైతే దేవుడి స్తోత్రాలు పెట్టడం కామన్ అనమాట. ఎర్లీ మార్నింగ్స్ ఎప్పుడైనా సరే మార్నింగ్ లేచాక దేవుడి స్తోత్రాలు పెడతాను. విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు అలా. అండ్ బ్రేక్ఫాస్ట్కి నేనైతే రాగి జావ చేసుకుంటున్నాను అనమాట. సో నా దగ్గర ఆల్రెడీ స్ప్రౌటెడ్ రాగి పిండి చేసి పెట్టుకుంటాను. 1 kg తెచ్చేసుకొని స్ప్రౌటింగ్ మంచిగా నీట్గా వాష్ చేసుకొని దాన్ని మంచిగా సోక్ చేసి స్ప్రౌటింగ్కి పెట్టేస్తే బాగా వస్తాయి అన్నమాట. రాగులు చాలా తొందరగా స్ప్రౌటింగ్ అవుతాయి. అండ్ దాని తర్వాత ఎండకు పెట్టేసి, ఇప్పుడు ఎలాగో సమ్మర్ కాబట్టి ఈ ఎండలో తొందరగా మంచి డ్రై అయిపోతున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ దాన్ని మనం ఇంట్లోనే మిక్సీకి పట్టేస్తే మంచి పౌడర్ రెడీ అవుతుందన్నమాట. సో నేను రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. బయట నుంచి అయితే ఏది కొనుక్కొని రానమాట. పొడులు అంటే రాగి పిండి అట్లాంటివి ఏవి కొనుక్కొని రానమాట, ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్ టైమే నేను గిన్నెలు వేసేసి పెట్టానన్నమాట డిష్ వాషర్లో. సో అవన్నీ ఇప్పుడు అన్లోడ్ చేసి కిచెన్ క్యాబినెట్స్లో సర్దాలన్నమాట. సో అన్నీ నీట్గా సర్దుకుందామని చెప్పేసి అన్నీ అయితే తీస్తున్నానండి. సో డిష్ వాషర్లో ఏంటంటే మనము స్టీల్వి వేయొచ్చు, అలాగే డిష్ వాషర్ సేఫ్ ప్లాస్టిక్ యుటెన్సిల్స్ యూజ్ చేయొచ్చు. అండ్ మనకి గ్లాస్ ఉంటాయి కదండి, కంప్లీట్ గ్లాస్ వెజల్స్, బౌల్స్, గ్లాసెస్ అట్లాంటివి కూడా మనము డిష్ వాషర్లో వేయొచ్చు అనమాట. వుడెన్వి అలాగే ఐరన్వి పెట్టకూడదు అనమాట. అండ్ అల్యూమినియం గిన్నెలు కూడా పెట్టకూడదండి, అవి నల్లగా అయిపోతాయి అన్నమాట. సో మ్యాక్సిమం నాకు తెలిసి ఇప్పుడు ఎవరు అల్యూమినియం వంట పాత్రలు యూజ్ చేయట్లేదు. సో నేను కూడా చాలా ఇయర్స్ అయిందండి, ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 years అయిపోయింది. 3 years కూడా కావస్తుంది అనుకుంటా. నేను అల్యూమినియం గిన్నెలన్నీ తీసేసి కంప్లీట్గా ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్, అలాగే ట్రై స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ యూజ్ చేస్తాను. సో నాకు ప్రాబ్లం అయితే ఏముండదన్నమాట. మీలో ఇంకా ఎవరైనా అల్యూమినియం వంట పాత్రలు యూజ్ చేస్తున్నట్లయితే అవి తీసేసి వాటి ప్లేస్లో స్టెయిన్లెస్ స్టీల్ వంట పాత్రలు యూజ్ చేయడానికి ట్రై చేయండి. మ్యాక్సిమమ్ అవి హెల్దీ కాదని అందరు చెప్తున్నారు కదా. సో మనకి స్టెయిన్లెస్ స్టీల్ వంట పాత్రలు ఇప్పుడు ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అని మంచి మంచి క్వాలిటీలో వస్తున్నాయి. లేదు అవి కొంచెం బరువుగా ఉంటాయి, కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనుకుంటే నార్మల్గా స్టెయిన్లెస్ స్టీల్ వంట పాత్రలు కూడా కొంచెం మందంగా వచ్చినవి కూడా వస్తున్నాయి అన్నమాట. సో మీకు ఏది నచ్చితే అది తీసుకొని యూజ్ చేయడానికైతే ట్రై చేయండి. సో ఇక్కడ నేను అన్ని కిచెన్ క్యాబినెట్స్లో సర్దేసుకుంటున్నానండి. సో డిష్ వాషర్లోంచి తీసిన తర్వాత డైరెక్ట్ సర్దేసుకోవచ్చు, ఇక్కడ మనకి వాటర్ అనేది ఉండదన్నమాట. సో మనకి ఎక్స్ట్రా డ్రై అయిన ఆప్షన్ ఉంటుంది. సో అది పెట్టేసుకుంటే ఏంటంటే మనకి వాటర్తో అలా రావన్నమాట, కంప్లీట్గా డ్రై అయ్యి వస్తాయి. బట్ అప్పుడప్పుడు ఏంటంటే మనం కొంచెం పెట్టే పొజిషన్స్ని బట్టి కొంచెం వాటర్ అక్కడక్కడ ఉండిపోతాయి అన్నమాట. అంటే ఎప్పుడు కానీ బోర్లించి పెట్టాలి, మనం ఓపెన్గా పెడితే ఏంటంటే వాటర్ వచ్చి అక్కడ అక్యుములేట్ అవుతాయి అన్నమాట. సో అదంతా చూసుకొని నీట్గా డిష్ వాషర్లో లోడింగ్ అయితే చేసుకోవాలి. సో ఎప్పుడు నాకు 99.9% డ్రైగానే వస్తాయండి. అప్పుడప్పుడు కొన్నిటికి కొంచెం వాటర్ అనేది ఉంటుంది, అంతే అనమాట. వాటి చాలా యూస్ఫుల్ అండి డిష్ వాషర్ అయితే. అండ్ మార్నింగ్ ఇంకా నేను రాగి జావ చేసి పెట్టుకున్నాను కదండి, అది చల్లారిపోయాక ముందైతే బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకుందామని చెప్పేసి ఈ కప్పు నిండుగా తాగుతానండి నేను ఎప్పుడైనా. ఇది ఒక పెద్ద కప్పు. ఇది ఏంటంటే మాకు కార్ కొన్నప్పుడు వైట్ అండ్ బ్లాక్లో వచ్చింది. సో ఇందులోనే నేను రెగ్యులర్గా రాగి జావ తాగుతానండి.
అండ్ పూజ అదంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత నేనైతే ఈరోజు వెజ్ పులావ్ చేద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను అనమాట. ఏంటో రోజు కర్రీస్ వండుకొని తినడము అనేది కొంచెం బోర్ అనిపించింది. ఒకరోజు అన్ని వెజిటబుల్స్ వేసేసుకొని పులావ్ చేసేసుకుంటే అయిపోతుంది కదా, పని ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పేసి చేద్దామని చెప్పేసి అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెడుతున్నాను. సో నేను మ్యాక్సిమం వెజిటబుల్ పులావ్లో అయితే క్యారెట్స్, ఆలు అండ్ కాలీఫ్లవర్ అలాగే టొమాటోస్ వేస్తాను. అండ్ వాటితో పాటు గ్రీన్ పీస్ మనము వింటర్ సీజన్లో మంచి ఫ్రెష్గా వస్తాయి కదండి, అప్పుడు కేజీ అలా తెచ్చేసుకొని ఒలిచేసి పెట్టుకొని మన ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, అవి ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి. సో నేను అలాగే స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా అవసరమైనప్పుడు తీసి జస్ట్ వాటర్లో వేస్తే సరిపోతుందన్నమాట. అవి మనం యూస్ చేయడానికి రెడీ అయిపోతాయి. సో ఇలా అన్ని వెజిటబుల్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ వీటితో పాటు పన్నీర్ కూడా వేస్తాను. పన్నీర్ ఏంటంటే ముందే కట్ చేయను, లాస్ట్కి ఇవన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పన్నీర్ కూడా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. అండ్ బిర్యానీ, పులావ్స్ అంటే కంపల్సరీ కీరా ఉండాల్సిందే అనమాట. సో మేము మ్యాక్సిమం అంటే ఈ కీరా దొరికిన సీజన్లో మ్యాక్సిమం మేము కీరా తింటామండి. సో దట్టు సమ్మర్లో కంపల్సరీ, అంటే ఈ మధ్య ఇలా అలవాటు చేసుకున్నాము. మంచిది కూడా మనకి హెల్త్కి, ఫైబర్ ఇంటేక్ అనేది కంపల్సరీగా ఉండాలి కదా. సో నార్మల్గా సైడ్కి తినడానికి కీరా కట్ చేసి పెడుతున్నాను. అలాగే నేను రైతాలో కూడా కీరా చిన్నగా కట్ చేసి వేస్తానన్నమాట. సో ఆనియన్, కొత్తిమీర, కీరా అండ్ టొమాటోస్ కూడా వేస్తాను అప్పుడప్పుడు. అండ్ పచ్చిమిర్చి అయితే మ్యాక్సిమం వేయను అనమాట, ఎందుకంటే మా బాబు తినడు. సో వాడి కోసం మళ్ళీ సపరేట్గా చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా మేము పచ్చిమిర్చి వేయడమే మానేసామన్నమాట. నేను పన్నీర్ ఎప్పుడు వేసినా కూడా, ఎలాంటి డిష్ చేసినా కూడా ముందైతే పన్నీర్ని బటర్లో వేయించుతానండి. ఒక ప్యాన్లో వేయించేసిన తర్వాత దాన్ని ఒక వామ్ వాటర్, అంటే రూమ్ టెంపరేచర్ కంటే కొంచెం హాట్గా ఉండే వామ్ వాటర్ ఉంటాయి కదా, సో వాటిలో వేసి పెడతాను అనమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. మీరు పులావ్ కానివ్వండి, కర్రీ కానివ్వండి, మార్నింగ్ చేసి పెట్టిన నైట్ వరకు కూడా పన్నీర్ సాఫ్ట్గా ఉండాలంటే ఈ ట్రిక్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి. చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్ పన్నీర్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ వెజిటబుల్స్ అన్నిటికీ మసాలాస్ పట్టిస్తానమాట. సో రెగ్యులర్గా మనం బిర్యానీస్ చేస్తే ఎలా చేస్తామో అలాగే. సో కావాల్సిన వెజిటబుల్స్ అన్ని వేసుకున్నాను. అలాగే పన్నీర్ కూడా ఇందాక చెప్పినట్టు చేసేసుకొని ఇందులో వేసేసుకున్నాను అనమాట. అండ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము ఇక్కడ ఒక 2 స్పూన్స్ వేస్తున్నానండి. అంటే మనం తీసుకున్న వెజిటబుల్స్ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసాను, గరం మసాలా ఒక చిన్న స్పూన్, అండ్ ఒక 2 స్పూన్స్ పెరుగు వేస్తానమాట. సో ఇవన్నీ మంచిగా వెజిటబుల్స్కి అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వీటిని మనము ప్రెషర్ ప్యాన్లో, నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పులావ్ కూడా ఈజీ వేలో అయిపోవాలి అని చెప్పేసి ప్రెషర్ కుక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను రైస్ కూడా నార్మల్ రైస్ యూస్ చేస్తున్నానండి. రెగ్యులర్ మనం తినే రైస్ ఉంటుంది కదా, జై శ్రీరామ్ రైస్ అంటాం చూడండి, సన్నగా ఉంటాయి, అవే యూస్ చేస్తాం మేము ఫుడ్కి, డైలీ రైస్ కోసము. సో అవే యూస్ చేస్తున్నాను ఇక్కడ పులావ్కి. మీకు కావాలి అంటే బాస్మతి రైస్ యూజ్ చేయొచ్చు, లేదంటే చిట్టి ముత్యాల రైస్ అని ఉంటుందండి, అది కూడా పులావ్స్కి బాగుంటుంది. బట్ నేను అవన్నీ ఏవి లేవు రెడీగా. సో నార్మల్ రైస్తో చేసేసుకుందాం ఈరోజు అని చెప్పేసి నార్మల్ రైస్తో అయితే ఇక్కడ పులావ్ చేద్దామని చేస్తున్నాను అనమాట. సో ప్రెషర్ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని వేగిన తర్వాత కావాల్సిన స్పైసెస్ ఉంటాయి కదండి, మనకి హోల్ స్పైసెస్, హోల్ గరం మసాలా ఉంటాయి కదా, యాలకులు, దాల్చిన చెక్క, షాయిజీరా అండ్ పువ్వు, ఇంకా అన్ని రకాలు ఉంటాయి కదా. సో అవన్నీ వేసుకొని మంచిగా కాసేపు అలా వేగించిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వేసుకొని కొంచెం
లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అవి కొంచెం మగ్గాలండి. అంటే ఒక 5 to 8 minutes అలా పడుతుంది టైము. మంచిగా మగ్గుతాయి అన్నమాట. సో అలా మగ్గిన తర్వాత మనం ప్రెషర్ కుక్ చేస్తే అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకి పులావ్ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసిన తర్వాత వెజిటబుల్స్ని డైరెక్ట్గా రైస్ వేసేసి పులావ్ లాగా ప్రెషర్ కుక్ చేస్తే కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, కాబట్టి నాకైతే అలా అనిపిస్తుంది. సో నేనేం చేస్తానంటే మంచిగా ఆయిల్లో మగ్గనిస్తాను ఒక 5 to 10 minutes అంతే, ఎక్కువ టైం కూడా పట్టదనమాట. సో అలా మంచిగా మగ్గిపోయిన తర్వాత చూడండి మంచిగా ఆయిల్ అనేది కూడా సపరేట్ అవుతూ ఉంటుంది అనమాట ఒక 10 minutesకి, ఎందుకంటే పెరుగు కూడా వేస్తాం కదా. సో అందుకని చెప్పేసి మంచిగా మగ్గిన తర్వాత ఇందులో మనము ముందుగా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా నేను రైస్ అనేది స్టార్టింగ్లోనే నానబెట్టి పక్కన పెట్టేస్తాను. సో ఆ నానబెట్టిన రైస్ని ఇందులో వేసేసుకోవాలి. నేను ఏంటంటే 2.5 glasses రైస్ తీసుకున్నాను. మనకి రైస్ కప్ ఉంటుంది కదండి, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్కి వచ్చే రైస్ కప్, దాంతో 2.5 తీసుకున్నాను. 2.5 glasses తీసుకొని మంచిగా నానబెట్టేసుకున్న తర్వాత ఇందులో ఆ రైస్ కూడా వేసి మంచిగా కలపాలన్నమాట. కొంచెం ఆయిల్లో వేగినట్టు అవుతుంది. అండ్ నెక్స్ట్ దానికి సరిపడా వాటర్ 1 glassకి 2 glasses వాటర్ చొప్పున వేస్తానన్నమాట. వేసేసుకొని మనము ముందే వెజిటబుల్స్ మ్యారినేట్ చేసినప్పుడు సాల్ట్ వేసాం కదండి, అది కాకుండా రైస్కి కూడా మనకి సాల్ట్ కావాలి. సో అందుకోసం అని చెప్పేసి సాల్ట్ కూడా వేయాలి. 1 spoon వేసి ఒకసారి చెక్ చేసుకొని కొంచెం సీ వాటర్ లాగా టేస్ట్ వచ్చేంతవరకు చూసుకొని సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకొని వెయిట్ పెట్టేసి ఒక 3 whistles అండి. ఫస్ట్ విజిల్ వచ్చేసి హై ఫ్లేమ్లో ఇస్తాను, అండ్ తర్వాత ఒక 2 whistles అనేవి లో ఫ్లేమ్లో ఇస్తానండి. అంతే, ఇంకా సూపర్గా మనకి వెజ్ పులావ్ రెడీ అయిపోతుందన్నమాట. సో చాలా టేస్టీగా వచ్చింది యాక్చువల్గా అయితే. అండ్ దీనికి రైతా కంపల్సరీ అని చెప్పాను కదండి. ముందే నేను కీరా, ఆనియన్, టొమాటోస్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ కొత్తిమీర కూడా మా ఇంట్లో ఎప్పుడు రెడీగా చిన్నగా చాప్ చేసి పెట్టుకుంటానమాట. అంటే మనం వెజిటబుల్ మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత అదే రోజు మ్యాక్సిమమ్ నేను వేర్లన్నీ కట్ చేసి పెట్టేసి మంచిగా చిన్నగా చాప్ చేసేసి ఒక బాక్స్లో టిష్యూ పేపర్ వేసేసి ఆ కొత్తిమీర అంతా పెట్టేసుకొని మళ్ళీ పైనుంచి ఒక టిష్యూ పేపర్ వేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో ఎప్పుడు మనం కొత్తిమీర యూజ్ చేయాలన్నా కూడా రెడీ టు యూజ్ ఉంటుందన్నమాట. జస్ట్ మనం మంచిగా వాష్ చేసి యూజ్ చేసుకోవడమే. సో రైతాలో అన్నీ వేసేసుకొని మంచిగా సాల్ట్ కూడా వేసేసుకొని బీట్ చేసేసి తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి. చాలా బాగా వచ్చింది చూడండి. రైతాలో కీరా వేస్తే ఆ ఫ్లేవర్ అయితే నాకు బాగా నచ్చుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి కీరా కూడా వేస్తాను మ్యాక్సిమము ఉంటే మటుకు. సో రైతా రెడీ అయిపోయింది. అలాగే పులావ్ కూడా ఎలా రెడీ అయిందో చూపిస్తాను, చూసేయండి. వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా రైతాతో అలాగే సైడ్కి ఇలా కీరాతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నాకైతే బాగా నచ్చింది, మా బాబుకి అండ్ మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది అన్నారు. సో అప్పుడప్పుడు మనం రెగ్యులర్గా కర్రీస్ చేయడము, రైస్ పెట్టుకొని వండుకోవడం దానికంటే కూడా అన్ని వెజిటబుల్స్ వేసి ఇలా పులావ్స్ చేసుకుంటే మనకి పని చాలా ఈజీగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట నాకైతే. దట్టు ప్రెషర్ కుక్ చేస్తే ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట కుకింగ్. మీకు చూపించాను కదండి ఎంత తొందరగా ఈజీగా అయిపోయిందో. సో మీరు ఎవరైనా ప్రెషర్ కుక్కర్లో పులావ్స్ కానివ్వండి, బిర్యానీస్ కానివ్వండి చేయాలి అనుకుంటే ఇలాంటి ప్రాసెస్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి, చాలా బాగుంటుంది. సో ఎప్పుడు కానీ పులావ్స్కి బాగుంటుంది అనమాట. బిర్యానీ ఏదైనా సరే దమ్ పెట్టి చేసే బిర్యానీసే బాగుంటాయి అన్నమాట.
లంచ్ చేశాక కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి. తర్వాత పల్లీలు ఉంటాయి కదండి, పల్లికాయలు. సో మొన్న మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు అలాగే ఉన్నాయన్నమాట. సో నేను ఎప్పుడు కానీ 1 kg పల్లికాయ తీసుకొస్తాను. అండ్ అందులో హాఫ్ ఏంటంటే ఉడకపెడతాను సాల్ట్ వేసి, అండ్ హాఫ్ ఏమో వేయించుతాను అనమాట. సో మా బాబుకి నాకేంటంటే డ్రై రోస్ట్ వేయించి తింటే ఇష్టము, బట్ మా హస్బెండ్కి ఏంటంటే బాయిల్ చేస్తే ఇష్టం అనమాట, బాయిల్ పీనట్. సో అందుకని చెప్పేసి తన కోసము ఉడకబెడదామని చెప్పేసి ముందైతే పల్లికాయని వాటర్లో మంచిగా కడిగిన తర్వాత వాటర్లో నానబెడతాను కాసేపు. సో ఇదంతా వచ్చేసి ఈవినింగ్ టైం అండి. సో నేను కాసేపు పడుకొని లేచిన తర్వాత ఈ పని చేస్తున్నాను అనమాట. సో ఇలా మంచిగా వాటర్లో నానబెడితే దానికి ఉన్న మట్టి అదంతా పోతుంది కదా. సో బాయిల్ చేసేటప్పుడు మట్టుకి నేను ఇలా చేస్తానండి. మనం మామూలుగా వేయించుతాం కదా డ్రై రోస్ట్, దానికైతే నేనేమి కడగను, డైరెక్ట్గా చేసేస్తానమాట. కాసేపు అలా పల్లికాయని నానబెట్టిన తర్వాత ప్రెషర్ ప్యాన్ ఉంటుంది కదండి, ప్రెషర్ ప్యాన్లో పల్లికాయని తీసుకొని తగినన్న వాటర్ వేస్తానన్నమాట. సో అవి మునిగేలాగా వాటర్ వేసేసుకొని ఒక 1.5 స్పూన్ to 2 స్పూన్స్ సాల్ట్ వేస్తే బాగుంటుంది. ఎందుకంటే వీటికి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది అనమాట, అంత ఈజీగా సాల్ట్ పట్టదు పల్లికాయకి. సో అందుకని చెప్పేసి ఒక 2 స్పూన్స్ అలా వేసుకుంటే మనకి ఉడికిన తర్వాత టేస్ట్ బాగుంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ ప్రెషర్ కుక్ చేసేస్తున్నాను అనమాట. సో వెయిట్ పెట్టేసుకొని మనం ఒక 3 విజిల్స్ హై ఫ్లేమ్లో ఇచ్చేస్తే సరిపోతుందండి, మంచిగా కుక్ అవుతాయి. ఇంకా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువ ఇస్తే ఏంటంటే మెత్తగా అయిపోతాయి అనమాట. లేదు మీకు ఇంకా పలుకుగా కావాలి అనుకుంటే 2 విజిల్స్ అయితే సరిపోతుందన్నమాట. నేనైతే ఎప్పుడు 3 విజిల్స్ ఇస్తాను, కరెక్ట్గా ఉడికిపోతాయి. తర్వాత కాసేపు అలా కిందికి వెళ్ళి కూర్చొని వద్దాం అని చెప్పేసి కిందికి వెళ్ళామండి. ఇది అరౌండ్ టైం 5:30 అలా అవుతుందన్నమాట. ఈరోజు ఏంటో కొంచెం ఈవినింగ్ అవ్వగానే చల్ల గాలి వచ్చింది, వెదర్ కూడా చేంజ్ అయిపోయిందనమాట. సో బాగుంది కదా వెదర్, కాసేపు అలా కూర్చొని వద్దాం ఒక 15-20 మినిట్స్ అని చెప్పేసి కిందికైతే వచ్చేసామన్నమాట. కిందికి వచ్చి అలా కాసేపు టైం స్పెండ్ చేసాము. కాసేపు అలా మాట్లాడుకుంటూ ఇంకా వేరే వాళ్ళు ఎవరో వస్తే తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నాం అన్నమాట. ఈ సమ్మర్లో ఈవినింగ్ టైమ్స్ అసలు బయటికి రావడమే మానేసామండి, ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది. అండ్ ఆ ఎండ వేడికి మనం కూర్చోందాం అనుకునే ప్లేసెస్ కూడా బాగా వేడెక్కిపోతాయి కదా. అండ్ తెలియని వేడి ఉక్కపోతూ ఉంటుందన్నమాట. ఎంత 6:30కి అలా వెళ్ళినా 7కి వెళ్ళినా కూడా పరిస్థితి అలాగే ఉంటుంది. సమ్మర్లో ఏంటంటే కొంచెం నైట్ టైమ్స్ ఆఫ్టర్ 9 o'clock అలా అంటే డిన్నర్ చేసిన తర్వాత జస్ట్ అలా క్యాజువల్ వాక్ చేద్దాం అనుకుంటే మటుకే అలా వెళ్ళడానికి వీలవుతుందన్నమాట. నైట్ టైమ్సే బాగుంటుంది, కొంచెం చల్లగా, కొంచెం గాలి కూడా వస్తుంది కదా. బట్ ఇంకా 5 to 7, 5 to 8 వరకు అయితే వేడిగానే ఉంటుందన్నమాట. సో అన్ని బండలు కూడా వేడెక్కిపోతున్నాయి, ఎక్కడైనా కూర్చుందామన్నా కూడా చాలా వేడిగా ఉంటున్నాయి అన్నమాట. సో అందుకని మ్యాక్సిమం మేము రావట్లేదు ఈవినింగ్. సో ఈరోజు ఏంటంటే కొంచెం చల్లగా ఉంది, వెదర్ బాగుంది అని చెప్పేసి కాసేపు అలా కూర్చుందామని చెప్పేసి వచ్చామన్నమాట. సో అదొక రిలాక్సింగ్ టైం అనమాట. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఉంటే ఏదో 4 గోడల మధ్యలో ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అప్పుడప్పుడు అలా కిందికి వెళ్ళి కాసేపు కూర్చొని వాక్ చేస్తూ, లేదంటే ఇట్లా మన ఫ్రెండ్స్తో అలా ముచ్చట్లు పెడుతూ కాసేపు అలా టైం స్పెండ్ చేస్తే చాలా రిలాక్స్డ్గా ఉంటుందన్నమాట.
వచ్చాక ముందైతే బట్టలు ఆరిపోయాయి, తీసేద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట. సో మార్నింగ్ ఆరేస్తే ఈవినింగ్ కల్లా ఫుల్గా ఆరిపోతున్నాయి అనమాట. అసలు టైమే పట్టట్లేదు. సో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి, సో ఈజీగా ఆరిపోతున్నాయి. సో ఈ బట్టలన్నీ తీసేసి మడత పెడదామని చెప్పేసి ముందైతే బట్టలు తీస్తున్నాను. అండ్ నేను జనరల్గా ఏంటంటే డైలీ అయితే వాషింగ్ మిషన్కి బట్టలు ఏం వేయనండి. ఈరోజు వేస్తే ఇంకా మళ్ళీ 1 డే గ్యాప్ ఇచ్చి ఇంకొక రోజు వేస్తానన్నమాట. అప్పుడే ఎక్కువగా అవుతాయి. కరెక్ట్గా నాది ఏంటంటే 7 kgs లోడ్ పడుతుందన్నమాట వెయిట్ వాషింగ్ మిషన్లో. సో దానికి తగ్గట్టుగా బట్టలు అయిన తర్వాతే వేస్తానన్నమాట. సో మ్యాక్సిమం నేను ఆల్టర్నేట్ డేసే వేస్తాను. లేదు ఎక్కువ బట్టలు అయ్యాయి, లేదు ఏదైనా ఊరు నుండి వచ్చాము బట్టలు ఎక్కువ ఉన్నాయంటే మట్టుకే డైలీ వాషింగ్ మిషన్లో వేయాల్సి వస్తుందన్నమాట బట్టలు. సో నెక్స్ట్ ఇక్కడ పల్లికాయ అయితే ఉడికిపోయిందండి. సో నేను అది ఉడికిందా లేదా అనేది చెక్ చేసి ఇంకో విజిల్ ఏమైనా పడుతుందా అని చెక్ చేస్తున్నాను. బట్ బాగా ఉడికిపోయింది. అండ్ నెక్స్ట్ డ్రై రోస్ట్ చేయడానికి నా దగ్గర షీట్ ఐరన్ కడాయి ఉందన్నమాట, ఓక్ అంటాం కదా అది. సో ఇందులోనే నేను పల్లికాయ ఎప్పుడు వేయించుతానండి. ఇందులో వేయించితే టేస్ట్ కూడా బాగా వస్తాయన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్ కడాయిస్ ఉంటాయి కదా, ట్రైప్లైవి. సో అందులో వేయించితే వచ్చిన టేస్ట్కి దీనిలో వేయించితే వచ్చిన టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. నేను స్టార్టింగ్లో ట్రైప్లై కడాయిలోనే వేయించేదాన్ని పల్లికాయని, బట్ ఇందులో వేయించినప్పటి నుండి నాకు టేస్ట్ ఇదే నచ్చుతుందని చెప్పేసి ఇందులోనే షీట్ ఐరన్ కడాయిలోనే వేయించుతున్నాను అనమాట. సో నేను పల్లికాయ ఉడికిన తర్వాత ఆ వాటర్ అంతా డ్రైన్ అయ్యేలాగా ఒక గరిటతో తీస్తున్నాను అనమాట. సో అలా తీసి మంచి చిల్లుల గిన్నెలో వేసి పెట్టామంటే దానికి ఎయిర్ అనేది మంచిగా సర్క్యులేట్ అయ్యి డ్రైగా బాగుంటాయి. లేదంటే మనకి అంతా అతుక్కున్నట్టుగా ఏమంటారు స్టిక్కీగా ఉంటాయి అన్నమాట. సో అలా ఉండకూడదంటే కొంచెం దానికి ఎయిర్ అనేది మంచిగా సర్క్యులేట్ అయ్యేలాగా ఒక చిల్లుల గిన్నెలో వేసి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. సో ఇక్కడ మా బాబుకి నూడిల్స్ కావాలి అడిగాడనమాట. సో మ్యాగీ టైప్ ఉంటుంది కదా, సో మ్యాగీలోనే ఇప్పుడు చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ వస్తున్నాయి కదా. సో వాడేదో స్పైసీ ఫ్లేవర్ ఒకటి తీసుకున్నాడనమాట మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్కి. సో అది చేయమని చెప్తే అది చేస్తున్నాను. అండ్ మా హస్బెండ్కి ఏమో బాయిల్డ్ పీనట్స్ అయితే ఇచ్చేసాను అనమాట, పల్లికాయలు. సో తను తింటున్నాడు. ఇక్కడ నేను ఏంటంటే డ్రై రోస్ట్ చేస్తూ పక్కన నూడిల్స్ చేసేద్దాము అని చెప్పేసి మ్యాగీ చేస్తున్నాను అనమాట. సో ఇన్స్టంట్ మ్యాగీ అనమాట. సో ఇన్స్టంట్ మ్యాగీలో చెప్పడానికి ఏముంటుందండి, అందరికీ తెలిసిందే. సో అందరు ఎలా చేస్తారో నేను కూడా అలాగే చేస్తాను. బట్ అప్పుడప్పుడు ఏంటంటే ఇలా రెగ్యులర్ వేలో కాకుండా మంచిగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా మనకు కావాలంటే పన్నీర్, టొమాటోస్ అలా కావాలంటే అవి కూడా వేసుకున్న తర్వాత మనము ఈ మ్యాగీ వేసేసుకొని వాటర్ వేసి వాళ్ళు ఇచ్చిన మసాలా వేస్తే బాగుంటుందన్నమాట అట్లా కూడా. సో మేము అప్పుడప్పుడు అలా చేస్తాము. అండ్ లేదు డైరెక్ట్గా ఇలా సింపుల్గా కావాలి మమ్మీ అని అడిగితే ఇలా కూడా చేసిస్తానమాట. సో 2 రకాలుగా చేసుకుంటాము. అండ్ ఇక్కడ పల్లికాయ కూడా మంచిగా వేగుతుందనమాట. సో లో ఫ్లేమ్లోనే పెట్టేస్తే సరిపోతుందండి. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది, అంటే ఒకే సైడ్ మాడిపోకుండా కలిపితే సరిపోతుంది. అండ్ పల్లికాయ వేయించేటప్పుడు ఏంటంటే కొంచెము పైన పొట్టు కూడా మొత్తం కంప్లీట్గా కొంచెం బ్లాకిష్ షేడ్లో వస్తేనే లోపల పల్లికాయ అనేది మనకి గ్రౌండ్ నట్ పల్లీలు ఉంటాయి కదా లోపల సైడ్, అవి మంచిగా వేగుతాయి అన్నమాట. లేదు ఇలా లైట్ షేడ్గా కొంచెం వేగిన తర్వాతనే తీసేస్తే లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. సో నేను ఎప్పుడు కానీ మ్యాక్సిమం కొంచెం బ్లాక్ షేడ్లో అయ్యేదాకా వేయిస్తాను పల్లికాయని. అండ్ ఇక్కడ చూసారు కదండి మ్యాగీ అయితే అయిపోతుంది చాలా ఈజీగా, ఫాస్ట్గా. 2 minutes మ్యాగీ అంటారు కదా, సో అలాగా ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట. మా బాబుకి ఏంటంటే కొంచెం సూపీగా ఉంటే ఇష్టం అనమాట. సో దగ్గరగా ఉంటే ఇష్టపడాడు. సో అందుకోసమని కొంచెం ఎక్స్ట్రా వాటరే వేసి వాడి కోసం కొంచెం సూపీగా ఉండేలాగా చేసిస్తాను. అప్పుడు వాడికి నచ్చుతుంది, బాగా ఇష్టంగా తింటాడనమాట.
సో ఈ పనులన్నీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 6:30 దాటిపోయిందండి. 6:30 to 7 అలా అవ్వొస్తుందన్నమాట. సో సమ్మర్ కదండి, అంత తొందరగా అయితే చీకటి పడదు. సో 7 అలా అవుతున్న టైంలో తీసిన వీడియో క్లిప్ ఇది. సో మంచి గాలి వస్తుంది అండ్ మబ్బులు కూడా భలే డిఫరెంట్గా వచ్చాయన్నమాట. మేఘాలు భలే అనిపించింది. సో సరే కాసేపు అలా బాల్కనీలో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి అయితే బయటకు వచ్చామన్నమాట బాల్కనీలోకి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు ప్రతి ఒక్క వీడియో నాది మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. అండ్ మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.